రాజప్పగడ నా పొరుగు మొత్తం తీశారా. ఊరి పెద్దగా ఊళ్ళో ఏది తెచ్చినా ఫస్ట్ నేనే తెచ్చేవాడిని. అట్లాంటిది ఇప్పుడు ఆడి ఏది తెచ్చినా నన్ను ఒక ఇర్రె నా కొడుకులాగా చూస్తా ఉంటాను. సినిమా సమర్ మనాహలో ఏట్రా ఫోన్ చేసావా? తినేసాను. నేను అరుగు మీద కూర్చున్నప్పుడు ఆళ్ళు ఇళ్ళు వచ్చి ఏంటి మీవాడు ఎప్పుడు చూసినా అక్కడే కనిపిస్తున్నాడు అని అంటున్నారు. నేను కూడా గమనించాను. పొద్దునే వెళ్తున్నావు, మళ్ళీ రాత్రి ఎప్పుడో వస్తున్నావు. నాది ఆహా, నువ్వేదో చెడ్డ పని చేసావని కాదు. కొడుకు ఎంత మంచోడైనా తండ్రికి ఎదవలాగే కనిపిస్తాడు. ఎందుకంటే ఆ వయసులో మేము కూడా అయ్యే ఎదవ పనులు చేశాం కదా. అమ్మాయి విషయంలో చాలా శ్రద్ధ పెట్టేవరా. మీ అమ్మ ఏమైనా పని చెప్తే శ్రద్ధగా చేస్తావే, అంత శ్రద్ధ పెట్టేవరా. చూశాను అమ్మాయిని, బాగుందిరా, చాలా బాగుంది. ఆ డీల్ రేటరా వాడిని ఎవరినో చూపించి మేనల్డు అల్డు అంటాడు. నాకేదోలా అనిపించిందిరా, ఏదోలా అనిపించింది. ఇంటికెళ్ళి మాట్లాడమంటావేటి? ఏ తనకి ఇవేమి ఇష్టం లేదు. అదేంటి? ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడట్లేదా? తెలియట్లేదు. నువ్వు అడగలేదా? మాట్లాడవేరా? రేపు ఊరెళ్తుంది, బస్ ఎక్కించడానికి వెళ్ళాను.